ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మీరు ధర్మకార్యములు చేయనప్పుడు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియనంతగా జాగ్రత్త పడినప్పుడు మనము ప్రతిఫలము పొందుకుంటాము. మనం ప్రార్థన చేసేటప్పుడు రహస్యమందున్న తండ్రికి రహస్యముగా గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు మనము ప్రతిఫలము పొందుకుంటాము. అట్టి రీతిగానే మీరు ఉపవాసము చేయనప్పుడు దుఃఖముక్కులై ఉండకుడి, వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి. మనుషులకు కనబడవలనని కాదు, కానీ పరలోకమందున్న మన తండ్రి చూచి ప్రతిఫలమిచ్చు రీతిగా మన ముఖములను కడుక్కొని మనము తల అంటుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి ప్రార్థన చేయవలను. ఇప్పుడు రహస్యమందున్న చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇట్టి రీతిగా 3 ప్రతిఫలాలు మనం ఏ రీతిగా పొందుకుంటామో చూస్తూ వస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం ధర్మకార్యాలు చేశామని 10 మందికి చెప్పుకోక్కర్లేదు. పరలోకమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలమిస్తాడు. అట్టి రీతిగానే మనము ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న మన తండ్రికి మన అక్కర్లు చెప్పుకోవాలి. అట్టి రీతిగానే మనం ఉపవాసం చేస్తున్నప్పుడు మనుషుల యొక్క మన సింపతి కాదు, కానీ మనము మన దేవునికి మన అక్కర్లు చెప్పుకునే వారిగా ఉండాలి. ఇట్టి రీతిగా మనం ఉండి దేవుని ప్రతిఫలాలు పొందుకుందాము.